ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. చాలా రోజుల తర్వాత ఛానల్లో మళ్ళీ వీడియో పోస్ట్ చేస్తున్నాను అన్నమాట. సో అక్కడికి వెళ్ళి బస్ టికెట్ తీసుకొని సింహాచలం టెంపుల్కి వెళ్దాం. ఇదంతా కూడా సింహాచలం టెంపుల్కి. ఇక్కడైతే బస్సులు ఉన్నాయి రెడీగా. సో ఇక్కడ ఏదో బస్సులో టికెట్ తీసుకొని వెళ్దాము. ఆల్రెడీ బస్సు స్టార్ట్ అవుతోంది. చూడండి, ఏసీ బస్సులు అన్నమాట ఇవి. దేవస్థానంకి వెళ్ళేటువంటి ఏసీ బస్సులు. ఇది కిందన ప్రసాదాల కౌంటర్ అన్నమాట. ఇది రోడ్ ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ బస్సులో అయితే మనం వెళ్తున్నాం అన్నమాట సింహాచలం. ఈ బస్కి సింహాచలం కొండ కింద నుంచి బస్సు ఎక్కాం కదా, ఈచ్ పర్సన్కి 15 రూపీస్ అన్నమాట. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే సింహాచలం ఘాట్ రోడ్ స్టార్ట్ అయిందనమాట. చూస్తున్నారు కదా, ఇది సింహాచలం వెళ్ళే ఘాట్ రోడ్. ఇది చాలా దర్శనానికి అయితే వెళ్తున్నారు అందరూ కూడా. ఇది మధ్యలో విశ్రాంతి అన్నమాట. దర్శనం అయిపోయింది. ఇప్పుడే విశాఖపట్నం సింహాచలం టెంపుల్లో దర్శనం అయిపోయింది. ఇప్పుడే బయటకు వచ్చాను. సరే, హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. చాలా రోజుల తర్వాత ఛానల్లో మళ్ళీ వీడియో పోస్ట్ చేస్తున్నాను అన్నమాట. విశాఖపట్నంలో ప్రముఖ దేవస్థానం అయినటువంటి సింహాచలం టెంపుల్ని ఈరోజు ఎక్స్ప్లోర్ చేయదలుచుకున్నాను అన్నమాట. ఇక్కడ బ్యాక్ సైడ్ చూడండి, సింహాచలం కొండ మీదకి ఇప్పుడు ఇక్కడ వెనకతల బస్ స్టాప్ ఉన్నది. అక్కడ బస్సులు వెయిటింగ్ ఉన్నాయి. ఆ బస్సులో ఎక్కి సింహాచలం కొండ మీదకి వెళ్ళి వీడియోని పోస్ట్ చేద్దాము. చూస్తున్నారు కదా, సింహాచలం టెంపుల్. అది టెంపుల్కి వెళ్ళే ఇక్కడ ఇది మెయిన్ ఎంట్రన్స్ అన్నమాట. అక్కడ బస్సులు ఉన్నాయి, ఏసీ బస్సులు ఉన్నాయి 2. సో అక్కడికి వెళ్ళి బస్ టికెట్ తీసుకొని సింహాచలం టెంపుల్కి వెళ్దాం. ఇదంతా కూడా సింహాచలం టెంపుల్ కిందన మార్కెట్ అన్నమాట. అది ఇక్కడైతే బస్సులు ఉన్నాయి రెడీగా. సో ఇక్కడ ఏదో బస్సులో టికెట్ తీసుకొని వెళ్దాము. ఆల్రెడీ బస్సు స్టార్ట్ అవుతోంది. చూడండి, ఏసీ బస్సులు అన్నమాట ఇవి. దేవస్థానంకి వెళ్ళేటువంటి ఏసీ బస్సులు. ఇది కిందన ప్రసాదాల కౌంటర్ అన్నమాట. ఇది ఇది సింహాచలం దేవస్థానంకి ఏసీ బస్సు అన్నమాట. ఇట్లా ఉన్నది రోడ్ ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ బస్సులో అయితే మనం వెళ్తున్నాం అన్నమాట సింహాచలం. ఈ బస్కి సింహాచలం కొండ కింద నుంచి బస్సు ఎక్కాం కదా, ఈచ్ పర్సన్కి 15 రూపీస్ అన్నమాట. ఇప్పుడే ఏసీ బస్సు ఎక్కడం జరిగింది. బస్సులో ఎట్లా ఉన్నాయి జనాలు. హాయ్ ఫ్రెండ్స్,
ఇప్పుడే సింహాచలం ఘాట్ రోడ్ స్టార్ట్ అయిందనమాట. చూస్తున్నారు కదా, ఇది సింహాచలం వెళ్ళే తోవ ఘాట్ రోడ్. ఇది చాలా చక్కటి దృశ్యాలు కనిపిస్తాయి మనకి. అలాగే డ్రైవర్ గారు మనకి అవకాశం ఇచ్చారనమాట. సార్ మీ పేరేం పేరు సార్? గురుగారు చిట్టిబాబు గారు ఈ బస్కి డ్రైవర్ గారు అనమాట. ఇప్పుడు మనం ఘాట్ రోడ్ స్టార్ట్ అయింది. ఎత్తైన కొండలు, మంచి లొకేషన్స్ అన్నమాట ఇవన్నీ కూడాను. సింహాచలం అంటేనే విశాఖపట్నంలో ఒక ముఖ్యమైన దేవస్థానంగా చెప్పుకుంటాం కదా. ఈ సింహాచలానికి వెళ్ళే తోవ కూడా చాలా అద్భుతమైన కొండల మధ్య నుంచి ఘాట్ రోడ్ మీదుగా వెళ్తుంది అనమాట బస్సు. ఇక్కడ చూస్తున్నారు కదా, అద్భుతమైన దృశ్యాలు అనమాట ఇవన్నీ. చాలా లొకేషన్ చాలా బాగుంటుంది. అలాగే సింహాచలం టెంపుల్కి ఎన్నో రాష్ట్రాల నుంచి స్వామివారి దర్శనానికి వస్తుంటారు. కొంతమంది అయితే బస్సులో అందరూ కూడా దర్శనానికి వెళ్తున్నారు అన్నమాట. దర్శనానికి అయితే వెళ్తున్నారు అందరూ కూడా. ఇది మధ్యలో విశ్రాంతి అన్నమాట. చక్కగా 2 వీలర్ మీద వచ్చినా కూడా మనకు కావాల్సిన చోట ఆగి లొకేషన్స్ చూసే అవకాశం ఉంటుంది ఘాట్ రోడ్లో.
ఇక్కడ కింద నుంచి వ్యూ చూడండి, మీద నుంచి వ్యూ వస్తుంది. ఆర్టీసీ బస్ అనమాట 28H, అలాగే 55I ఇవి కూడా కొండ మీదకి వెళ్తాయి కింద బస్ స్టాప్ దగ్గర నుంచి. అదిగో ఎదురుగా కనిపిస్తున్నదే సింహాచలం దేవస్థానం గోపురం అన్నమాట. అది తీస్తారు కదా కింద. వచ్చేసాము దగ్గరకు వచ్చేసాము. సింహాచలం మీద బస్ స్టాప్ దగ్గరలో ఉన్నాం అన్నమాట. ఈ ఎండ తగలకుండా ఇట్లా షెట్లు కట్టారనమాట. సింహాచలం కాంప్లెక్స్ దగ్గరికి కిందన మీదన కొండ మీదన బస్ కాంప్లెక్స్ దగ్గరికి వచ్చేసాము. ఇదేను ఓకే, దిగుదామా మరి. ఇవన్నీ కూడా సింహాచలం కొండ మీద దేవస్థానం తాలూకా దేవస్థానానికి సంబంధించిన, అలాగే వ్యాపారులకు సంబంధించిన వారి షాపులు అన్నమాట. అది వచ్చిన వాళ్ళందరూ ఇక్కడ వారికి కావాల్సినటువంటి ప్రసాదాలు కానీ లేదంటే ఫోటో ఫ్రేమ్స్ ఇలాంటివన్నీ కూడా ఇక్కడ కొనుక్కొని వెళ్తుంటారు. సో ఇటు నుంచి టెంపుల్ దగ్గరికి వెళ్ళే దారి అన్నమాట. అది మీదకి వెళ్ళి అక్కడి నుంచి అలాగా గోపురం దగ్గరికి చేరుకుంటాం. ఇక్కడి నుంచి వెళ్తే కిందనన్నీ కూడా చూస్తున్నారు కదా షాపులు. ఇవన్నీ కూడా వర్తక సముదాయం అన్నమాట. ఇవన్నీ కూడాను కిందనన్నీ కూడా ఇవన్నీ కూడా షాపులను. ఇవన్నీ కూడా షాపులను. ఎవరికి కావాల్సిన వస్తువులు ప్రసాదాలు అన్నీ చూస్తున్నారు కదా. చేతికి కట్టుకునే తాళ్ళు, అలాగే మెడలో వేసుకునే రకరకాల చైన్లు కొనుక్కొని వెళ్తుంటారు. కూడా ఇవన్నీ కూడా షాపులు. చూస్తున్నారు కదా రకరకాలైనటువంటి స్వామివారి విగ్రహాలు ఇవన్నీ కూడా. పక్క షాప్లో చూడండి. ఇస్తాను మీదకి ఇస్తాను. ఇప్పుడు ఫ్రెండ్స్ ఇది సింహాచలం దేవస్థానం అన్నమాట. ఇక్కడ పక్కన అక్కడెక్కడైనా చెప్పులు స్టాండ్ ఉంటుంది పెట్టేసి, అలాగే మొబైల్స్ కూడా ఇక్కడ పెట్టేయాల్సి ఉంటుంది. లోపలికి వెళ్ళి దర్శనం చేసుకున్నప్పుడు ఇదంతా కూడా సింహాచలం ప్రాంగణం. ఇక ఫ్రెండ్స్ ఇలాగా దర్శనం ఇటు నుంచి వెళ్ళాలి. ఇక్కడ చెప్పుల కౌంటర్ అక్కడ ఉన్నది. కౌంటర్లో చెప్పులు పెట్టేసి
సో మళ్ళీ ఇలాగ వచ్చి ఇలా వెళ్దాము దర్శనానికి. ఇగో ఫ్రెండ్స్, ఇది ఫ్రీ దర్శనానికి ఎంట్రన్స్ అన్నమాట. లోపలికి ఇలాగా లోపలికి వెళ్ళొచ్చు. దర్శనం అయిపోయింది ఇప్పుడే. విశాఖపట్నం సింహాచలం టెంపుల్లో దర్శనం అయిపోయింది. ఇప్పుడే బయటకు వచ్చాను. చూస్తారు కదా ఇట్లా ఇక్కడి నుంచి మళ్ళీ టెంపుల్ కాంప్లెక్స్కి వెళ్ళిపోవడమేను.